నమస్తే గ్రేటర్ టు గ్రేటెస్ట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గట్కేసర్ మున్సిపాలిటీ ఔటర్ రింగ్ రోడ్డుకి సమీపంలో ఉన్న ఈ మున్సిపాలిటీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటి. వరంగల్ హైవే మార్గం నగర శివార్లలో ఉండటం ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి జనాలు ఆసక్తి చూపుతున్నారు. మున్సిపాలిటీగా ఎదిగిన ఇప్పటికే పెద్దగా అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు ఈ ప్రాంతం. జిహెచ్ఎంసీలో విలీనమవుతున్న వేళ ఇక్కడి జనాలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? సిటీ శివారు ప్రాంతాల్లో టక్కున గుర్తొచ్చే ప్రాంతాల్లో గట్కేసర్ ఒకటి. గ్రామీణ ప్రాంతంతో కూడిన వాతావరణం, అటు ఐటీ ఏరియాకు లేదంటే ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువగా జనాలు ఆసక్తి చూపుతున్నారు. గట్కేసర్ మేజర్ గ్రామ పంచాయతీలో కొండాపూర్, ఎన్ఎఫ్సి నగర్ గ్రామ పంచాయతీలను కలిపి 2018లో మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. 2024 సెప్టెంబర్లో ఔటర్ రింగ్ రోడ్డులోని గ్రామాలను విలీనం చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. మున్సిపాలిటీలో అదనంగా అంకుషాపూర్, ఎదిలాబాద్, ఘన్పూర్, ఔషాపూర్, మర్పల్లిగూడ, మందారం గ్రామాలను విలీనం చేశారు. ప్రస్తుతం గట్కేసర్ మున్సిపాలిటీలో 18 వార్డులు ఉన్నాయి. ప్రస్తుతం సుమారు 1,00,000కు పైగా జనాభా ఉండగా సుమారు 70,000 మంది ఓటర్లు ఉన్నారు. జిహెచ్ఎంసీని విస్తరించాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయంతో మరి అక్కడి ప్రాంతవాసులు ఎవరైతే విలీనం చేయబోతున్నటువంటి కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారని తెలుసుకునే ప్రయత్నం హెచ్ఎంటీవీ చేస్తుంది. అన్ని ప్రాంతాలు హెచ్ఎంటీవీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వెళ్ళి ఆ జనాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం అయితే మనం గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ చాలామంది స్థానికులు ఉన్నారు. మరి వారి మాటల్లోనే వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మరి వాళ్ళ ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా? ఇలాంటి దాంతో మార్పు ఏం జరగబోతుంది అనుకుంటున్నాను మీరు? ఫస్ట్ గ్రామ పంచాయతీ ఉండండి, మున్సిపల్ చేశారు. మున్సిపల్ అయినాక ట్యాక్సీలు పెరిగినాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపితే డబుల్ అవుతాయి, కానీ పబ్లిక్ నష్టం కదండి. అదే మా చేయకపోవడమే మంచిది, అంతే. అంటే ఇప్పుడు మీరు పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి వచ్చాక మార్పు కనిపించిందా డెవలప్మెంట్లో? ఏం లేదు, డెవలప్మెంట్ ఏముండదు. మా గ్రామ పంచాయతీ బాగుండే. ఇప్పుడు మున్సిపల్ అయినాక ఏడు చెత్త అన్నీ ఉంటుంది, చేసేవాడు ఉంటాడు, ఏముండదు. ఎవరికి చెప్తాం? అప్పుడు సర్పంచ్ ఉంటే ఆయనకి చెప్తే ఇమ్మీడియట్గా పరిధి పెరుగుతుంది కాబట్టి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏమైనా మనం వాడికి హెడ్ ఆఫీస్కి పోవాలి, పర్మిషన్ కావాలన్నా. 4 జోన్లు ఏదో చేస్తూ ఉంటున్నారు. ఏం చేస్తారో కానీ బాగుండదని మా అభిప్రాయం, అంతే. చెప్పండి. మా గట్కేసరు శ్రీలంక లాగా తయారైందండి. ఒకప్పుడు బైపాస్ లేకముందుకు ఊరు బాగుండే. ఇప్పుడు బైపాస్ వేసిరు, ఔటర్ రింగ్ రోడ్, పేరుకి ఔటర్ రింగ్ రోడ్డు. మాకు ఏ సౌకర్యాలు లేవు. బ్రిడ్జి 17 సంవత్సరాలు, దాదాపు 17 సంవత్సరాలు, ఇక 8వ ఇంతగా ఉన్నది గట్కేసర్లో బ్రిడ్జు. బస్టాండ్లో ఇంత రద్దీ ఉంటుంది. ట్రాక్ దాటడానికి కాలేజ్ పిల్లలకి ఇబ్బంది, దానికి సౌకర్యం లేదు. ఔటర్ రింగ్ రోడ్ వేసిరు, సర్వీస్ రోడ్ లేదు. బైపాస్ రోడ్ వేసిరు, సర్వీస్ రోడ్ లేదు. మాకు గట్కేసర్ ఎందుకుందో అర్థం కాదు. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు పర్వాలేదు, సరే మున్సిపల్ అయింది, సరే మెరుగవుతుందేమో అనుకున్నాం. ఏం మెరుగులేదు, ఏం డెవలప్ లేదు. ఇప్పుడు ఇంకా జిహెచ్ఎంసీ అంటే ఇక అసలు ఎట్లుంటుందో కూడా అర్థం కాదు. ఒక శ్రీలంక లాగా ఉంది మా ఊరికి రావాలన్నా. అసలు గట్కేసర్ ఏడుంది అంటారు. చుట్టాలు ఎప్పుడన్నా తెలిసిన వాళ్ళు రావాలనుకుంటే గుట్టకు పోయి వచ్చినప్పుడు వస్తామంటారు. అరే గట్కేసర్ రాలేబాయి వెళ్ళిపోయింది అంటున్నాం. అంత ఘోరంగా అయిపోయింది మా పరిస్థితి. ఊరు 50 ఫీట్ల రోడ్డు, 100 ఫీట్ల రోడ్ అంటారు. అది చేస్తారా చేయరా కూడా తెలియదు. ఎన్ని రోజులు ఎదురు చూడాలి డెవలప్ అవుతుందా కాదా అని. ఎంఎంటీఎస్కి అనుకూలమైన బస్టాండ్ దగ్గర ఇంత పెద్ద బస్టాండ్ ఉంది, దీన్ని పెద్దగా చేసుకుంటేందుకు ఇబ్బంది. అంత రాజకీయంగా ఊరిని అధ్యక్షులు వాళ్ళు సొంతంగా బాగుపడుతున్నారు లీడర్లు తప్ప ఊరు మాత్రం బాగుపడతలేదు. అసలు చేసి వేస్ట్ అనిపిస్తుంది. మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా మనకు ఇక్కడ గట్కేసర్? మెయిన్ రోడ్ ట్రాన్స్పోర్టే కదా. స్టేషన్కి ఇంత దగ్గర ఉన్నది, ఔటర్ రింగ్ రోడ్డు గట్కేసర్ ఇంత దగ్గర ఉన్నది, మెట్రో ఎంఎంటీఎస్ ఉంది, బస్టాండ్ ఉంది, కానీ సౌకర్యాలు లేవు. పబ్లిక్ రావడానికి బైపాస్లో దిగి ఎంత ఇబ్బంది పడతారంటే అక్కడ నుంచి ఇక్కడ రానికి ఒక రేటు, సిటీ నుంచి అక్కడ వరకు వస్తారు, గుట్ట నుంచి అక్కడ వరకు వస్తారు, దిగి ఇక్కడ రానికే మళ్ళీ ఇబ్బంది. అన్నీ చాలా ఇబ్బందులు అండి. ఎవరికి టికెట్ ఫ్రీ పెట్టిండు, భార్య భర్తలు పోతారు, భర్తకు టికెట్ తీసుకోవాలి కదా. భర్తకు టికెట్ ఉన్నవానికి సీటు దొరకదు, భార్యకు సీటు దొరుకుతుందా, ఎన్నో కూర్చుంటుందా ఆమె. అన్ని ఇబ్బందులే. జిహెచ్ఎంసీ అయితే ఒకటే కార్పొరేటర్ ఉంటాడు, ఆయనకి ఎన్ని సంవత్సరాలను పట్టించుకుంటాడు. వార్డు మెంబర్ అంటే బస్సు విషయాలన్నీ తెలుస్తుండే, కౌన్సిలర్కు దాదాపు తెలుస్తుండే, కార్పొరేటర్కి ఎన్ని తెలుస్తాయి? అంటే ఇప్పుడు కాంపిటీషన్గా ఎలక్షన్లు చేసుకుంటే ఏదో పబ్బం కడదాం అనుకుంటారు, కానీ మా గట్కేసర్ మాత్రం ఏ లీడర్ పట్టించుకుంటలేడు ఇప్పటివరకు. పార్టీ మారింది, 10 ఏళ్ళు సర్వీస్ ఉన్న టీఆర్ఎస్ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు అంతంత మాత్రం కొద్దిగా మెరుగు ఉన్నది, కానీ అంత స్పీడ్ లేదు.
జిహెచ్ఎంసీ పరిపాలన చూసిండ్రా సిటీలో ఏమైనా మీకు సమస్యలకు సంబంధించి? సిటీ చుట్టాలు ఉండరా అండి? అంత జిహెచ్ ఉప్పల్ నుంచి అంత జిహెచ్ఎంసే కదా. పడుతున్నాయి అక్కడ నీళ్ళు రోడ్లపైన కనబడుతుంటాయి. అంటే ఇక దాన్ని ఏం చేయలేము కదా. ఎప్పుడో కట్టిన 100 ఏళ్ల కింద చరిత్ర గల హైదరాబాద్ అలాంటి సమస్యలు పరిష్కరించకుండా దీనికి సంబంధించి ఏమంటారు? దీన్ని చేయొచ్చు, నష్టమేం లేదు. కానీ సౌకర్యాలు కూడా ఉండాలి కదా. ట్యాక్సులు పెరుగుతాయి, భూమి విలువ పెరుగుతుంది. ఇంకా గ్రామ లెవెల్గానే ఉంటుంది. మా చుట్టుపక్కల మొత్తం అడుగు పొలాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ సిటీ కింద అంటే ఎవరు తట్టుకుంటారు? ఇంకా ఎడ్ల బండి వ్యవస్థ ఉన్నది సిటీలో. జిహెచ్ఎంసీలో ఎడ్ల బండి నడవరు. చెప్పండి సార్. గట్కేసర్ డెవలప్మెంట్ అనేది చాలా ఆగిపోయింది. గట్కేసర్ డెవలప్మెంట్ అంత లేదు. ఇప్పుడు 17 ఏళ్ళు అవుతుంది బ్రిడ్జి అయ్యే ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. టీఆర్ఎస్ పాలన 10 ఏళ్ళు ఉంది. 10 ఏళ్ళ పాలన ఇట్లా బ్రిడ్జి కంప్లీట్ కాలేదు. రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు మేడ్చల్ మల్కేజ్ గురించి. బ్రిడ్జి గురించి అప్పుడూ పట్టించుకోలేదు. ఇప్పుడు సరే సీఎం గారు ప్రస్తుతం బ్రిడ్జి ఇప్పటికీ అట్లనే పెండింగ్లోనే ఉన్నది. ఆ బ్రిడ్జి గురించి ఎవ్వరు మ్యాక్సిమం ఎన్నిసార్లు ధర్నాలు చేసారు, అన్నీ చేసారు. గేట్ అవుతారు, ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే మస్తు ప్రాబ్లం అయిపోతుంది. ఆ బ్రిడ్జి గురించి ఇప్పుడన్నా దయతలిచి సీఎం రేవంత్ రెడ్డి గారు దయతలిచి దాని గురించి తొందరగా కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుంది. జిహెచ్ఎంసీ ఫస్ట్ గ్రామ పంచాయతీ ఉంది. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయింది. ఒక గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఒక వార్డు చేయాలంటేనే ఆ వార్డులో తిరిగి అన్ని సమస్యలు తెలుస్తుంటాయి. ఆ సమస్యల మీద వార్డు మెంబర్ పోయి గ్రామ పంచాయతీలో సర్పంచ్ తోటి, ఈఓ తోటి, వాళ్ళతోటి కొద్దిగా డెవలప్మెంట్ గురించి చెప్తుంటుంటాడు. దాని తర్వాత మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీ నుంచి కౌన్సిలర్ ఉన్నారు. కౌన్సిలర్ అంటే ఇప్పుడు ఒక వార్డు మెంబర్కు 1000 ఓట్లు ఉంటాయి. ఇప్పుడు కౌన్సిలర్కు 2000 ఓట్లు అయిపోయాయి. ఇప్పుడు దగ్గర జిహెచ్ఎంసీ అంటే 30,000 ఓట్లు అవుతాయి. 30,000 ఈజీగా అవుతాయి. ఒక కార్పొరేటర్ని పట్టుకోవాలంటే, ఒక డెవలప్మెంట్ కావాలంటే చాలా కష్టమైపోతుంది. డెవలప్మెంట్ మొత్తం ఆగిపోతుంది, టోటల్గా ఆగిపోతుంది. ఎందుకంటే ఒక కౌన్సిలర్ చుట్టూ తిరిగి పలానా డెవలప్మెంట్, పలానా సీసీ రోడ్డు, పలానా గల్లీలకు ఇది డ్రైనేజ్ ప్రాబ్లం ఉందంటే చేయగలుగుతాడు. అతను ఇంటికి పోయినా చేయించుకోగలుగుతాం. ఇప్పుడు కార్పొరేటర్ని ఎక్కడైనా పట్టుకుంటాం, చాలా కష్టమైపోతుంది. జిహెచ్ఎంసీ అనేది చాలా కష్టమైన పాలన. దాని జిహెచ్ఎంసీ అనేది ఇంకా టైం ఉంది, చాలా టైం ఉంది. ఇంకా ఇప్పట్లోనైతే మున్సిపాలిటీగానే ఉంచితే చాలా మంచిది. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరిక, బ్రిడ్జి అనేది తొందరగా కంప్లీట్ చేయాలని మనవి చేస్తున్నాం. ఆయన ఎంపీ ఉన్నప్పుడే కంప్లీట్ కావాలి, ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు సీఎం అయ్యిండు, దాన్ని పట్టుకొని కొద్దిగా చేసి తొందరగా కంప్లీట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. జిహెచ్ఎంసీ అయితే వద్దు. కొన్ని ప్లేసుల్లో మేము హెచ్ఎండి వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసుల్లో అంటే మా స్థానికులకు సంబంధించిన అభిప్రాయాలు తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారని ఒక మాట అంటున్నారు. మీరేమంటారు? అది తప్పే అండి. ఎందుకంటే ఎవరికి ఓటరే కదా మెయిన్. ఓటర్ని అడగకుండానే ఇప్పుడు ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఎమ్మెల్యే నిర్ణయం అందరు నచ్చదు కదా. ఎందుకంటే ఎమ్మెల్యేకి అందరు ఓట్లు వేయరు. మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. ప్రజాసేకరణ చేయాలి. అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో కలుపుతున్నారు? సరే, వాళ్ళకు ఇండియాలో పెద్ద నగరంగా వర్తించబోతున్నారు మాట్లాడుతున్నారు. మేము అంటే హైదరాబాద్ నగరం లాంటి సౌకర్యాలు మీకు కూడా కలిగించాలంటే దానికి తగ్గట్టు సౌకర్యాలు కావాలి కదా. మెయిన్ గట్కేసలు ఇంకో ప్రాబ్లం ఉంది. శ్మశాన వాటిక ట్రాక్ అవతల ఉంటుందండి. ఒక చనిపోయిన వ్యక్తిని తీసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు అంటే వచ్చిన చుట్టాలకు కూడా అర్థం కాదు ఎక్కడ పోవాలి, ఎట్లకించి పోవాలి. ట్రాక్ బంద్, రైల్వే ట్రాక్ బంద్ ఉంది. ఎక్కడో తిరిగి పోవాలి, 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ తిరిగి పోవాలి. అది మెయిన్ రీజన్, అది ప్రాబ్లం. బిడ్ చేస్తున్నారు. దానికి అనుకూలంగా ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఏదైనా చూపిస్తే బాగుంటుండే. ఏది లేదు, ఇది లేదు. గురుకుల్ కూడా అట్లే ఉంది. గురుకుల్ ఆ కాలేజ్ కట్టిన ఇంతవరకు ఏం డెవలప్ లేదు. అది కూడా కొంచెం చూడాలి రేవంత్ రెడ్డి గారు దయచేసి. స్థానికులైతే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. సమస్యలు ఫస్ట్ తమకు సౌకర్యాలు కలిగించాలి, సౌకర్యాలు కలిగించలేదు కదా మాట్లాడదు దాని గురించి అని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేస్తుంటే బాగుండేటువంటి అభిప్రాయాలే స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. 100% గజనంతో కలిసి రమణ టీవీ హైదరాబాద్.